అపుత్రస్యాం గతం నాస్తి. అపుత్రస్యాం గతం నాస్తి అంటే పుత్రులు లేని వారికి గతులు లేవంట. ఇది నేనంటున్న మాట కాదు, కానీ వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో రాసిన ప్రాచీనమైన పురాతనమైన మాట, అందరూ వింటున్న మాట. అందుకనే ప్రతి వాళ్ళకి కూడా మగపిల్లల అవసరం. మగపిల్లోడు లేకపోతే వాడికి గతి లేదు, అంటే వాడికి స్వర్గం లేదని వాళ్ళు నమ్ముతారు. అందుకనే చాలామంది మనం ఆలోచన చేస్తే చనిపోగానే తల కొరువు పెట్టేవాడు కొడుకే కనుక కొడుకు ఖచ్చితంగా ఉండాలి. కొడుకు తల కొరుగు పెట్టకపోతే వాడికి స్వర్గం ప్రాప్తించదని వాళ్ళ నమ్మకం. ఇది ఒక వాస్తవం అనుకుందాం. మనం వాస్తవం అనుకుంటే కొడుకులు లేని వారి యొక్క పరిస్థితి ఏంటి? కుమార్తెలు పుట్టిన వారి పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా నరకానికి పోవాల్సిందేనా? వీళ్ళందరికీ కూడా స్వర్గం ప్రాప్తించదా అని ఆలోచన చేస్తే ప్రపంచంలో చాలామందికి కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు, బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు మనం ఆలోచన చేస్తే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళితే వాళ్ళ యొక్క తల్లి ఏం చేస్తుందంటే ఆమె యొక్క స్నేహితురాలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. పురుడు వచ్చాక బయటకు వచ్చి ఏడుస్తున్నారు. ఇదేంట్రా ఏడుస్తుందని ఆలోచన చేస్తే ఎందుకు ఏడుస్తుంది? అమ్మా, ఆడపిల్ల పుట్టని ఎవరిని ఏడుస్తారా? అంటే నాకు కొడుకు కావాలి. ఏంటది? సరే, కొడుకు పుట్టిన వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా అంటే, ఒక తండ్రికి ఆయనకి ఇన్సూరెన్స్ ఉందంట. ఇన్సూరెన్స్ ఇంచుమించు 2-3 కోట్లు వస్తుందంట. తండ్రి పేరున ఇన్సూరెన్స్ ఉంటే కొడుకులు ఏం చేశారంటే, ఇది మొన్న రీసెంట్గా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది, తమిళనాడులో జరిగిన ఈ యొక్క విషయం. పిల్లలు ఏం చేశారంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పడుకున్న తండ్రి మీద ఏం వదిలారంటే విషం కలిగిన నాగుపాములు వదిలారంటండి. నాగుపాములతో కాటేయించి ఎవరిని చంపేశారు? తండ్రిని చంపేశారంట. ఇప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా ఉందంటారా? స్వర్గం ఉందంటారా? పోనీ వాళ్ళకి ఏమైనా సుఖం ఉందంటారా? లేదు. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే కొడుకులు అన్న వాళ్ళని బట్టి, మన బిడ్డలను బట్టి మనమందరం కూడా స్వర్గానికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే స్వర్గం అనేది పవిత్రమైనది. స్వర్గంలో ఉండేవాళ్ళు పవిత్రమైన వారు. స్వర్గంలో ఉండేవాడు దేవుడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక. మరి ఎవరిలో పవిత్రత ఉంది? ఎవరిలో పరిశుద్ధి ఉంది? అదే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. వీఆర్ ఆల్ ద సిన్నర్స్ ఇన్ ద వరల్డ్. మనమందరం కూడా పాపులమే. మనం చచ్చిపోయాక మన పాపముతో వెళితే పరలోక రాజ్యము మనకు సంతరిస్తుందా? పోనీ మనం పాపులమైతే మన పిల్లలైన పరిశుద్ధులా? కాదే. భూలోకంలో పుట్టిన ప్రతివాడు కూడా జన్మపాపము కర్మపాపంతో చనిపోతుంటే వాడు పవిత్రతతో పరిశుద్ధుడైన ఆ పరమరాజ్యానికి, ఆ స్వర్గానికి ఎలా వెళ్ళగలడు? అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళేవాడు ఎవడు కూడా పరిశుద్ధుడు కాడు గనక స్వర్గానికి వెళ్ళలేడు గనక ఆ పరమాత్ముడే. అందునే కీర్తనాకారుడు అంటాడు 2వ అధ్యాయంలో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఈయన ఎవరికి కుమారుడు? ఎందుకు ముద్దు పెట్టుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుడు మనకు పుట్టిన కుమారుడు కాదు. ఈ కుమారుడు ఎవరో పంపితే వచ్చినవాడు కాదు. ఈ కుమారుడు ఎవరంటే పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చిన అనుగ్రహించబడిన కుమారుడు. మనం సంపాదించుకున్న కుమారుడు కాదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్న కుమారుడు కాదు. పరమదేవుడే మనల్ని ప్రేమించి మన పాపముల నుండి విడిపించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపి, ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళం కూడా ఈ కుమారుని ముద్దు స్వర్గానికి చేరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కొడుకు మాత్రము స్వర్గానికి చేర్చే కొడుకు. ఏ భేదము లేదు.
ఎవరైనా సరే, ఏ జాతి వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ కొడుకు కోసమే చూస్తున్నారు. ఆ కొడుకు ఎక్కడో లేడు, ఆ కొడుకే పరమాత్ముడుగా ఈ లోకానికి నరవతారిగా యేసు బాలుడుగా కుమారుడుగా వచ్చాడు. ఈయన ఎవరయ్యని దేవదూతల్ని వీళ్ళు అడుగుతుంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఈ కొడుకు ముంచే కొడుకు కాదు, ఈ కొడుకు పాపముతో వచ్చిన కొడుకు కాదు, ఈ కొడుకు ఎక్కడిని మళ్ళీ చంపేసే కొడుకు కాదు, ఈ కొడుకు చచ్చిపోయిన మళ్ళీ బ్రతికించే కొడుకు. ఈ కొడుకు నిన్ను నన్ను కూడా స్వర్గానికి మనం అర్హత లేకపోతే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ రక్తంతో మన కడిగి మన పాత జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయనతో పాటుగా సమానముగా ఉండడానికి కూర్చోబెట్టే కొడుకు ఈ కొడుకు. హల్లెలూయా. ఏ కొడుకు అనుకుంటున్నా? పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చిన కుమారుడు. అందుకనే కుమారుడిని ముద్దు పెట్టుకోండి. ముద్దు అనగా కిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద లవ్. ముద్దంటే ప్రేమకు చిహ్నము, ప్రేమకు గుర్తు. ప్రేమించినాడు పిల్లరా ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకున్నవాడు ఆయన చెప్పిన మాటలు వింటాడు. ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాటలు గైకుంటాడని యోహాను సువార్తలో రాయబడింది. నిజంగా నువ్వు ఆ కుమారుడు నాకు కావాలి, నేను పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, నన్ను విడిపించేవాడు లేడు. అందుకని వేమన గారు మీ అందరికీ తెలుసు కదండి. ఉప్పు కప్పు రంబు ఇదివరకు అండి ఎక్కాలు చెప్పేసేవాళ్ళు, అంకిలు చెప్పేసేవాళ్ళు, అన్నీ చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం మన ఫోన్ నెంబరే మనకే తెలుస్తలేదు. సెల్ ఫోన్ లేకపోతే ప్రపంచమే లేదు చాలామందికి. హల్లెలూయా. ఇదివరకు వెంకటరామ అనుకో బుక్లో నుంచి అన్నీ కూడా దాంట్లో ఉండేవి. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టాను. ఒకసారి నిద్రపోయేవాళ్ళు చెప్పండి హ్యాపీ క్రిస్మస్. మెలుకున్న చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఒక్కసారి నోరు ఉన్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కొంచెం సౌండ్ వాల్యూమ్ పెంచండి. హ్యాపీ క్రిస్మస్. వెనకాల కుర్చీలో ఉన్న మా సోదరులు చెప్పండి హ్యాపీ క్రిస్మస్. నోరు ఉన్న వాళ్ళు చెప్పమన్నాను కదా, ఇప్పుడు చేతులు ఉన్న వాళ్ళు చేతులు పైకి చెప్దా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అది ఆ సంతోషం రావాలి. నేను ఎక్కడ ఆపాను ఇప్పుడు అండి? మర్చిపోతారని చెప్పమాను అమ్మా. మీరు ఉండవలసిన అతని ఎదురు కూడా కూర్చున్నారు. వేమన గారి దగ్గర వేమన ఏమన్నాడు తెలుసా? కాళ్ళ దగ్గర ఏరు కడఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునగసాగి. కాళ్ళ దగ్గర ఉన్న ఏరేంటి? ఈ మరణమనే ఏరు, ఈ చావనే ఏరు, ఈ నరకమనే ఏరు. దీన్ని దాటలేక కాళ్ళ దగ్గర, మన చావు మన దగ్గరే ఉంటుంది, ఎక్కడో ఉండదండి, మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ చావును జయిద్దామని ముగ్గురు ఈతగాళ్ళు, దేవుళ్ళు అనబడ్డ వాళ్ళు చాలామంది, ముగ్గురు ఈతగాళ్ళు ఈదలేక చావును జయించలేక మునగసాగి. అప్పుడు ఆయన అన్నాడు నరుని నడుము పట్టుకొని, ఏటమ్మా నరుని నడుము పట్టుకొని నగుబాటు సాగరా విశ్వదాభిరామ. నేనన్న మాట కాదు, బైబిల్లో మాట కాదు, వేమన గారు అన్న మాట. నరుని నడుము. ఎవరా నరుడు? దైవ నరుడుగా, దేవుని కుమారుడుగా, నరవతారిగా ఈ లోకానికి వచ్చిన నరుడు ఎందుకు నడుము పట్టుకోవాలంటే ఈ యొక్క మరణమనే ఏరును దాటినోడు ప్రపంచంలో ఆయన ఒక్కడు తప్ప ఎవరు కూడా లేరు కూడా చెప్పట్లా. హల్లెలూయా. ఈ మరణమనే ఏరును దాటినవాడు, మరణపు ముళ్ళను విడిచినవాడు, మరణాన్ని జయించినవాడు, మృత్యుంజయుడే మూడవ దినాన్ని తిరిగి లేచి ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడని సవాలు విసిరినవాడు
ఈయన తప్ప మరొకడు లేడు. అందుకని ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఆ నరుని నడుము పట్టుకో, ఆ కుమారుని ముద్దు పెట్టుకో, ఆ కుమారుని విశ్వసించు. యేసు దేవుని కుమారుడు. ఆయన రక్తం వల్ల నా పాపములు కడగబడతాయి, నా పాత జీవితం విడబడుతుంది, నన్ను నూతన వ్యక్తిగా చేస్తాడు. నేను చచ్చిపోయాక ఏ వైకుంఠం అయితే కావాలనుకుంటానో, ఏ స్వర్గం అయితే కావాలనుకుంటానో, ఏ పరలోకం అయితే కావాలనుకుంటానో అది నాకు ఇవ్వగలిగిన వాడు ఈయన తప్ప ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని విశ్వసిస్తే, ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీకు శుభదినం కావాలి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక మలుపు తిరగాలి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీ పాత జీవితాన్ని మార్చేయాలి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీకు నూతన స్వభావాన్ని అనుగ్రహించాలి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ నీకు ఆ కుమారుని ముద్దు పెట్టుకునేలా చేయాలి. హల్లెలూయా. ముద్దు పెట్టుకుంటే ప్రేమించాలి, ఆయన సన్నిధికి రావాలి. అందుకనే రెండు విషయాలు. ఈ కుమారుని ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఇదో ప్రశ్న. ఎందుకు ముద్దు పెట్టుకోవాలంటే ఆయన మన పాత జీవితాన్ని శుభ్రం చేసి క్రొత్త జీవితాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించను, సమస్తమును నూతనమాయెను. నూతన వ్యక్తిగా ఈ లోకంలో చేసేవాడు. ఏ మత గ్రంథాలు లేవు, ఏ వ్యక్తులు లేరు, కానీ ఆ శక్తి కలిగినవాడు యేసయ్య ఒక్కడే నిన్ను నూతన వ్యక్తిగా మార్చగలిగినవాడు. పిల్లరా, మీరు ఆలోచన చేస్తే ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు చాలా బలమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. కానీ పాత జీవితం అంతా కూడా ఆయన రక్తంలో కడుక్కుని ఒక నూతన వ్యక్తిగా మారి అనేకులకు ప్రభు వాక్యాన్ని పంచిన మహనీయుడు. ఎంతోమంది జీవితాల్ని, పాత జీవితాల్ని మార్చిన మహోన్నతుడు యేసుక్రీస్తు. అందుకుని యేసుక్రీస్తుని నమ్మాలి. నెంబర్ 1. రెండోది, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఆయన మన పాపముల నుంచి మనకి విడుదలనిచ్చేవాడు. ఈ లోకల్ దేన్నైతే సబ్బుతో కడుక్కోవచ్చు, లేకపోతే షాంపూతో కడుక్కోవచ్చు, లేకపోతే రకరకాల కాస్మోటిక్స్తో మనం కడుక్కోవచ్చేమో, కానీ మన శరీరాన్ని, మన బట్టల్ని, మన ఇల్లుని, మన ఒళ్ళుని రకరకాలుగా కడుక్కొచ్చాము, కానీ మన హృదయంలో ఉన్న పాపాన్ని కడగగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు కూడా లేడు. అంచేత పాపాన్ని తీయడానికి ప్రపంచంలో చాలామంది మనగాళ్ళు వచ్చారు, కానీ పాపంతోనే చచ్చిపోయాడు. కానీ ఆ పాపం ఈయన దగ్గరికి వెళితే పాపానికి లోబడలేదు, పాపానికి ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవడము దగ్గరికి వచ్చినా సరే దానికి అవలంబించకుండా దాన్ని పారదోలిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకని పిలాతు అంటాడు, గవర్నర్ అంటాడు, ఈ నీతిమంతుని జోలికి నేను పోలేను. ఆయన నీతిమంతుడు, భూలోకుండగానే మంచి సాక్ష్యం పొందినాడు కనుక ఆ పాపము లేనివాడే పాపము తీయగలడు. గుడ్డివాడికి దారి చూపలేడు. పాపి ఇంకో పాపిని పరలోకానికి చేర్చలేడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే పాపం లేనివాడుగా పవిత్రుగా వచ్చాడు కనుక నీవు పాపము కనుక ఆయన శరణు వేడితే నీలో ఉన్న పాపమంతా కూడా ఆయన రక్తంలో కడిగి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధుల జాబితాలో చేస్తాడు. అందుకు యేసయ్యను నమ్మాలి. ఇక మూడవది, చివరిది నేను చెప్పి ముగిస్తాను. మూడవది ఎందుకు నమ్మాలంటే ఎప్పుడైతే ఏదేను తోటలో తండ్రికి కుమారులుగా ఉండవలసిన మనము, ఏదేను తోటలో తండ్రికి బిడ్డలుగా ఉండవలసిన మనము తప్పు చేసి పాపము చేసి ఆ కుమారత్వాన్ని ఏదేను తోటలో కోల్పోయామో, దాసులుగా పాపులుగా బయటికి గెంటివేయబడ్డ మనల్ని ఎప్పుడైతే ఆయన ప్రణాళిక ద్వారా మరలా యేసయ్యని ఈ లోకానికి పంపాడో, యేసయ్యను నమ్ముకోవడం వల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు తీయొద్దు ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు 1వ అధ్యాయం చదివితే ఈ సంకల్పము జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు ద్వారా మనకి చేసిన ప్రణాళిక ఏంటంటే యేసు ప్రభు ద్వారా మనమందరము కూడా తండ్రికి కుమారులం అవుతున్నాం. యేసు ప్రభు మధ్యలో లేకపోతే మనం తండ్రికి తండ్రి అని మొర్రపెట్టలేం, ప్రభువా అని మొర్రపెట్టలే. ఆఖరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆఖరిని ఏమంటామండి? యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అంచేత ఆ పరమ తండ్రికి మనం కుమారులం అవ్వాలంటే మధ్యలో యేసయ్య మనకు మార్గము, యేసయ్య మనకు సత్యము. యేసయ్య చేయి పట్టుకుని కుమారత్వాన్ని పొందుకుని ఆయన కుమారులు స్వతంత్రించుకోవడానికి, స్వాస్థ్యం అనుభవించడానికి హక్కుదారులు కనుక యేసు ప్రభు వలె మనము కూడా తండ్రి అయిన దేవుని దగ్గర హక్కుదారులుగా నిలబడే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఒకవేళ యేసు లేకపోతే
నీ పాప జీవితం మారదు. యేసు ప్రభు లేకపోతే నీ పాత జీవితం మారదు. యేసు ప్రభు లేకపోతే నువ్వు తండ్రికి కుమారులుగాను కుమార్తెలుగా ఉండలేవు. అటువంటి గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో ఉంటే ఆ రక్షకుడిని గమనించిన దేవదూతలు, ఆ రక్షణను గమనించిన గొల్లలు, ఆ రక్షణను గమనించిన జ్ఞానులు వచ్చి ఆయన పూజించారు. ఈ రాత్రి తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఈ రాత్రి నీవు కూడా నీ ఆరాధన మనసారా, అయ్యా నిజమైన బిడ్డగా నీ కొరకు బ్రతుకుతాను, నా పాప జీవితాన్ని తీసివేసుకుని కుమారుడుగా నీతో ఉంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ గొప్ప క్రిస్మస్ నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. అట్టి మార్పు మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక.